హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బూమ్ బూమ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. థాయిలాండ్, బంగ్లాదేశ్ యువతుల చేత సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. సర్వీస్ అపార్ట్మెంట్ కేంద్రంగా దందా సాగుతోంది. థాయిలాండ్, బంగ్లాదేశ్ నుంచి యువతులను రప్పించి దందా చేస్తున్నట్టు విచారణలో తేలింది. బూమ్ బూమ్ పేరుతో కస్టమర్లకు నాయక్ అనే నిర్వాహకుడు వల వేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 9లో సర్వీస్ అపార్ట్మెంట్లో 2 విదేశీ యువతులు పట్టుబడ్డారు. గత డిసెంబర్లో అక్రమంగా సరిహద్దు దాటి బంగ్లా యువతి వచ్చినట్టు గుర్తించారు. డిసెంబర్లో ట్రావెల్ వీసాతో స్నేహితుడి కోసం వచ్చి చెన్నై మీదుగా హైదరాబాద్కు థాయిలాండ్ యువతి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. బ్యాంకాక్లోని వ్యభిచార నిర్వాహకురాలి సూచనలతో నాయక్ అనే వ్యక్తి దందా చేస్తున్నట్టు వెల్లడించారు. పలువురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బూమ్ బూమ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. థాయిలాండ్, బంగ్లాదేశ్ యువతుల చేత సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. సర్వీస్ అపార్ట్మెంట్ కేంద్రంగా ఈ దందా సాగుతోంది. థాయిలాండ్, బంగ్లాదేశ్ నుంచి యువతులను రప్పించి దందా చేస్తున్నట్టు విచారణలో తేలింది. ఇక బూమ్ బూమ్ పేరుతో కస్టమర్లకు నాయక్ అనే నిర్వాహకుడు వల వేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 9లో సర్వీస్ అపార్ట్మెంట్లో 2 విదేశీ యువతులు పట్టుబడ్డారు. గత డిసెంబర్లో అక్రమంగా సరిహద్దు దాటి బంగ్లా యువతి వచ్చినట్టు గుర్తించారు. డిసెంబర్లో ట్రావెల్ వీసాతో స్నేహితుడి కోసం వచ్చి చెన్నై మీదుగా హైదరాబాద్కు థాయిలాండ్ యువతి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. బ్యాంకాక్లోని వ్యభిచార నిర్వాహకురాలి సూచనలతో నాయక్ అనే వ్యక్తి దందా చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక పలువురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే సర్వీస్ అపార్ట్మెంట్ ఉంది, సర్వీస్ అపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ వ్యభిచారం నడుస్తుంది అని చెప్పి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో ఒక బంగ్లా యువతిని, అదేవిధంగా ఒక థాయిలాండ్ యువతిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టు తర్వాత పోలీసులు కూపీలాగితే అనేక నిజాలు వెలుగు చూడడం జరిగింది. బూమ్ బూమ్ పేరుతో ఒక సెక్స్ రాకెట్ ఇక్కడ జరుగుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అది కూడా విదేశీ యువతులతో ఈ సెక్స్ రాకెట్ నాయక్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి బ్యాంకాక్లో ఒక ఈ సెక్స్ రాకెట్ సంబంధించిన అక్కడి నుంచి కూడా మొత్తం వ్యభిచార నిర్వాహకురాల నుంచి ఈ నిర్వహణ కొనసాగుతుందనేది తెలుస్తుంది. అయితే ఈ సెక్స్ రాకెట్ సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే స్పందించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు క్రమంలోనే అనేక విషయాలు వెలుగు చూడడం జరిగింది. విదేశాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏదైతే బంగ్లా యువతి పట్టుబడిందో ఆమె గత డిసెంబర్లో భారత బార్డర్స్ దాడి లోనికి ప్రవేశించడం జరిగింది. అక్రమంగా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా థాయిలాండ్ యువతికి సంబంధించి కూడా ఆమె ట్రావెల్ వీసా పేరుతో చెన్నైకి చేరుకోవడం జరిగింది. చెన్నై నుంచి వయా హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఈ సెక్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మరింతగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఈ బూమ్ బూమ్ పేరిట ఈ సెక్స్ రాకెట్ ఎప్పటి నుంచి జరుగుతుంది, దీంట్లో ఇంకెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అనే అంశాలన్నిటి మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి ఈ రోజు కానీ రేపు కానీ దీనికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. శ్రవంతి, అయితే శ్రీనివాస్, అంటే ఒక నెల వ్యవధిలో మనం చూసుకున్నట్టయితే ఈ సెక్స్ రాకెట్ కానివ్వండి, వ్యభిచార గృహాలు కానివ్వండి, అంటే నెల వ్యవధిలో కనీసం ఒక 2 వార్తలైనా మనం వింటున్నాం. అంటే ఇది పోలీసుల నిర్లక్ష్యమా, లేకపోతే ప్రభుత్వం ఏమైనా నెగ్లిజెన్స్ చేస్తుందా? దీనికి ప్రధాన కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? శ్రవంతి, ఇది మహానగరాల్లో ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగే విషయాలే. కానీ అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు, అంటే కొన్ని విదేశీ యువతులను తీసుకొచ్చి కూడా ఇక్కడ ఇలాంటి వ్యభిచార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనేది ఇక్కడ కొద్దిగా హైలైట్గా చూడాల్సి వస్తుంది. అంటే ప్రతి నగరంలో కూడా ఈ వ్యభిచార గృహాలు అనేవి ఏదైతే బ్యాక్ డోర్లో జరుగుతూనే ఉంటాయి.
ఈ పెద్దగా పోలీసులకు తెలియకపోవచ్చు, కానీ నిర్వాహకులకు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది. అదేవిధంగా పోలీసులకు తెలియదని కాదు, పోలీసులు కూడా సమాచారం ఉంటుంది. కానీ ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తారు పోలీసులు. అయితే ప్రతి మహానగరంలో, హైదరాబాద్ లాంటి మహానగరంలో అయితే ఇలాంటివి సర్వసాధారణంగా చాలామంది చూస్తుంటారు. కానీ ఇది సర్వసాధారణమైన విషయం కాదు. ఎందుకంటే విదేశీయుల నుంచి తీసుకురావడము, అదేవిధంగా మనకి ఇప్పుడు ఉగ్రదాడి పొంచి ఉన్న నేపథ్యంలో ఇలా బంగ్లా యువతి లోనికి సరిహద్దులు దాటి లోపలికి రావడం లాంటివన్నీ కూడా సీరియస్గానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా వ్యభిచారానికి సంబంధించింది ఒకటే కాదు, దేశ భద్రతకు కూడా సంబంధించిన అంశం కాబట్టి పోలీసులు సీరియస్గానే తీసుకున్నారు. శ్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్.